ఎవరి దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నారు, ఎన్ని క్రోర్స్ లాగారు, నన్ను బెదిరించి నన్ను చంపుతానని నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గర వాళ్ళలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, బయట వ్యక్తులు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, తర్వాత ఉన్నారు. ఇంకా వీళ్ళందరి గురించి ఈ పోలీసులు ఎంతెంత డబ్బు తీసుకున్నారు అనేది కూడా బయటకు చెప్పాలని చెప్పేసి నేను చెప్తున్నాను. జైలు నుంచి బయటకు వచ్చాక వాస్తవాలు బయటపెడితే తన నగ్న దృశ్యాలు బయటపెడతామని పోలీసులు బెదిరించినట్లు తారా చౌదరి చెప్పారు. నా వాయిస్ లాగా ఎవరో అమ్మాయిల వాయిస్లు పెట్టేసి నేను బ్లాక్ మెయిల్ చేశానని ప్రచారం చేశారు. అది నా వాయిస్ అయ్యుంటే ఐ టెస్టులకు పంపించండి. అట్లాగే నా ఇంట్లో నేనేమన్నా బ్లూ ఫిల్మ్స్ సీడీలు తీసుంటే ఏ డేట్ ను తీశాను, నా ఇంటి ఫర్నిచరు, నా ఇంట్లో గోడలు, నా ఇంట్లో బెడ్స్, నా ఇల్లు గోడలు మొత్తం పడాలి. గతంలో చిన్ని కృష్ణ శంకర్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నాకు మత్తు మంది ఇచ్చినప్పుడు, నన్ను రూమ్లోకి పంపించినప్పుడు, నన్ను అసభ్యకరంగా ఫోటోలు తీశారు నేను మత్తులో ఉన్నప్పుడు. అవి కస్టడీకి పోయినప్పుడు నాకు ప్లే చేసి నీ గురించి ఇవన్నీ నెట్లో పెడతాం, మేము చేసిన ఫ్రాడ్ నువ్వు బయటకు చెప్తే ఇవన్నీ మేము బయట పెడతామని చెప్పేసి నాకు భయపెట్టారు. రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు అర్ధరాత్రులు ఫోన్ చేసి వేధించేవారని, బూత్ ఎస్ఎంఎస్లు పంపేవారని తారా చౌదరి తెలిపింది. నేను ఈరోజు బాధితురాల్ని, నేను నిందితురాల్ని కాదు. కానీ నన్ను బాధ పెట్టిన వాళ్ళు, నన్ను హింసించిన వాళ్ళు, నన్ను చంపుతానని బెదిరించిన వాళ్ళు, నాకు అసభ్యకరంగా ఎస్ఎంఎస్లు పెట్టిన వాళ్ళు, వాళ్ళందరినీ ఎందుకు పోలీసులు బయట పెట్టలేదు, నేనే తప్పు చేయకుండా నన్నెందుకు 60 రోజుల సెంచులు కూడా జైలుకి పంపించారు. ఇవన్నీ తేలాలంటే శంకర్ రెడ్డికి, సుదర్శన్కి నార్కో అనాలిసిస్ పరీక్షలు చెయ్యాలి. తనకు ప్రాణహాని ఉన్నా పెద్దల భాగవతం బయట పెడతానంటోంది తారా. తారా వర్సెస్ పోలీస్ గేమ్ లో అసలు ఏం జరగనుందో కాలమే నిర్ణయించాలి.